అందరికీ నమస్కారం. భవిష్యవాణి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఇవాల్టి పంచాంగం చూద్దాం. ఈరోజు మే 22, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో జ్యేష్ఠమాసం శుక్లపక్షం కొనసాగుతోంది. ఈరోజు సప్తమి తిథి. రేపు తెల్లవారుజామున 5:04 వరకు ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2:08 వరకు కొనసాగి తరువాత మఘ నక్షత్రం ప్రారంభమవుతుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుండి 12:38 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 12:34 నుండి తెల్లవారుజామున 2:07 వరకు ఉంటుంది. ఇక ఇవాల్టి రాశి ఫలితాలు చూద్దాం. మేషరాశివారికి ఈరోజు అదృష్టం బలంగా కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతమయ్యే అవకాశముంది. కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపార ఆలోచనలు మంచి ఫలితాలివ్వవచ్చు. ఆర్థికంగా ఊహించని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా శక్తి బాగానే ఉన్నా మానసిక ప్రశాంతత కోసం కొంత విశ్రాంతి అవసరం. భావోద్వేగంగా ఈరోజు మీరు చాలా నమ్మకంగా ముందుకు సాగుతారు. వృషభరాశివారికి ఈరోజు స్థిరత్వం మరియు సానుకూలత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ కృషికి మంచి గుర్తింపు లభించవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో మంచి నియంత్రణ ఉంటుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యపరంగా గతంలో ఉన్న చిన్న ఇబ్బందులు తగ్గే అవకాశముంది. భావోద్వేగంగా మీరు ఈరోజు ఎంతో సంతోషంగా, సమతుల్యంగా కనిపిస్తారు. మిథునరాశివారికి ఈరోజు కొత్త అవకాశాలు తెరుచుకునే రోజు. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశముంది. మీరు చెప్పే మాటలకు గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా లాభదాయక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు. భావోద్వేగంగా మీరు ఈరోజు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. కర్కాటక రాశివారికి ఈరోజు కొంత ఆలోచించి వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశముంది. పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి పూర్తి చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడటం మంచిది. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. భావోద్వేగంగా కొంత సున్నితంగా స్పందించే అవకాశం ఉంది. సింహరాశివారికి ఈరోజు భావోద్వేగాలు కొంత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా మీ ప్రతిభతో పరిస్థితులను చక్కదిద్దగలుగుతారు. ఆర్థికంగా స్నేహితులు లేదా పరిచయాల ద్వారా లాభాలు రావచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలాన్నిస్తుంది. ఆరోగ్యపరంగా అలసట లేదా మానసిక ఒత్తిడి ఉండొచ్చు కాబట్టి విశ్రాంతి అవసరం. భావోద్వేగంగా ఈరోజు మీరు లోతుగా ఆలోచించే అవకాశం ఉంది. కన్యారాశివారికి ఈరోజు శుభప్రదమైన రోజు కనిపిస్తోంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లేదా బాధ్యతలు కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణముంటుంది. ఆరోగ్యపరంగా మంచి శక్తి కనిపిస్తుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో ప్రశాంతంగా, నమ్మకంగా ముందుకు సాగుతారు. తులారాశివారికి ఈరోజు కొంత ఒత్తిడి కనిపించినా మీరు సమర్థంగా నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో సహచరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో చిన్న అపార్థాలు రావచ్చు, కాని అవి త్వరగా సర్దుకుంటాయి. ఆరోగ్యపరంగా విశ్రాంతి అవసరం. భావోద్వేగంగా ఈరోజు మీరు కొంత సున్నితంగా స్పందించే అవకాశముంది. వృశ్చిక రాశివారికి ఈరోజు మార్పులు మరియు కొత్త అవకాశాలు కలిసివచ్చే సూచనలున్నాయి. ఉద్యోగంలో మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు కలిసివచ్చే అవకాశముంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయముంటుంది. ఆరోగ్యపరంగా ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. భావోద్వేగంగా ఈరోజు మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశివారికి ఈరోజు ఆర్థికపరంగా మంచి ఊరటనిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాత సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. ఉద్యోగంలో పనిభారం ఉన్నా ఫలితం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడపడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది. భావోద్వేగంగా మీరు ఈరోజు చాలా సమతుల్యంగా ఆలోచిస్తారు. మకర రాశివారికి ఈరోజు కొంత జాగ్రత్త అవసరం.
ఉద్యోగరంగంలో కొత్త టెక్నాలజీలు లేదా మార్పులు ఒత్తిడిని కలిగించవచ్చు. ఆర్థిక విషయాల్లో పెద్ద నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా బాగానే ఉంటాయి. ఆరోగ్యపరంగా అలసట కనిపించవచ్చు. భావోద్వేగంగా మీరు ఈరోజు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. కుంభరాశివారికి ఈరోజు కుటుంబ విషయాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో సమన్వయం అవసరం. సామాజిక కార్యక్రమాలు వాయిదా పడే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఓపికగా వ్యవహరించడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. భావోద్వేగంగా ఈరోజు మీరు ఇతరుల మాటలు ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. మీనరాశివారికి ఈరోజు మంచి పురోగతి కనిపించే రోజు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసిరావచ్చు. ఆర్థికంగా గత సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా